ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆంతర్యంలో మన హృదయం బ్రద్దలై ఉండవచ్చును. ప్రభువా, నా జీవితం ముగిసింది మరియు ఎదురు చూడడానికి ముందుకు కొనసాగుటకు నా జీవితంలో ఏమీ లేదు అని మనం చెప్పవచ్చును. ప్రభువు ఈరోజు మనల్ని మళ్ళీ కట్టించబోచున్నానని సెలవిస్తున్నాడు. మన జీవితంలో ఎన్నో నష్టాలు రుచి చూచి ఉండవచ్చును. మన బిడ్డలు లేదా ప్రియమైన వ్యక్తుల్ని లేదా మన ఉద్యోగాన్ని ఏదైనా కోల్పోయి ఉండవచ్చును. అది ఏమైనప్పటికీ మనల్ని పునరుద్ధరించడానికి మరియు పునర్నిర్మిస్తానని ప్రభువు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. మనల్ని మనము తగ్గించుకుని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే నిశ్చయంగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ప్రభువు మనల్ని మరలా కట్టించబోచున్నాడని ముందర మనము నమ్మాలి మరియు ప్రభువును ప్రార్థించినట్లయితే నిశ్చయంగా దేవుడు మన కుటుంబాలను మరియు మన జీవితాలను మరలా కట్టి మనల్ని పరవశింపజేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.